జపమాలలో 108 పూసలు మాత్రమే ఎందుకుంటాయి? 108 సంఖ్య వెనుక ఉన్న నాసా శాస్త్రవేత్తల షాకింగ్ నిజాలు ఇప్పుడు చూద్దాం. మీరెప్పుడైనా గమనించారా? మనం గుడికి వెళ్ళినా, ఇంట్లో జపం చేసినా, లేదా ఏదైనా మంత్రం చదివినా ఖచ్చితంగా 108 సార్లు మాత్రమే ఎందుకు చదువుతాం? అసలు జపమాలలో 108 పూసలే ఎందుకుంటాయి? 109 లేదా 100 ఉండొచ్చు కదా! చాలామంది ఇదొక మూఢనమ్మకం లేదా కేవలం ఒక పాత సాంప్రదాయం అనుకుంటారు. కానీ మీకు తెలుసా? ఈ 108 అనే ఒకే ఒక్క సంఖ్య వెనుక ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి, నాసా శాస్త్రవేత్తలకే మైండ్ బ్లాక్ అయ్యే ఒక అద్భుతమైన అంతరిక్ష రహస్యం దాగి ఉంది. అసలు టెలిస్కోప్‌లు, కంప్యూటర్లు లేని ఆ కాలంలోనే మన ఋషులు ఈ విశ్వరహస్యాన్ని ఎలా కనుగొన్నారు? ఈరోజు ఈ వీడియోలో ఆ షాకింగ్ నిజాలను తెలుసుకుందాం. ఆధునిక ఖగోళ శాస్త్రవేత్తలు అత్యాధునిక టెక్నాలజీతో లెక్కిస్తే భూమికి, సూర్యునికి మరియు చంద్రునికి మధ్య ఉన్న దూరానికి ఈ 108 సంఖ్యతో ఒక విడదీయరాని సంబంధం ఉందని తేలింది. మొదటి రహస్యం ఏంటంటే, భూమి నుండి సూర్యునికి ఉన్న దూరం ఎంతో తెలుసా? సూర్యుని యొక్క వ్యాసాన్ని ఖచ్చితంగా 108తో గుణిస్తే ఎంత వస్తుందో, భూమి నుండి సూర్యునికి అంత దూరం ఉంది. అలాగే రెండవ రహస్యానికొస్తే, భూమి నుండి చంద్రునికి ఉన్న దూరం, చంద్రుని వ్యాసాన్ని ఖచ్చితంగా 108తో గుణిస్తే ఎంత వస్తుందో అంతే ఉంటుంది. అంతెందుకు, సూర్యుని యొక్క మొత్తం వ్యాసం మన భూమి వ్యాసానికి ఖచ్చితంగా 108 రెట్లు పెద్దదిగా ఉంటుంది. శాస్త్రవేత్తలు ఈ మధ్య కాలంలో కనుగొన్న ఈ ఖగోళ నిజాలను మన పూర్వీకులు వేల సంవత్సరాల క్రితమే ఏ ఉపకరణాలు లేకుండా ఎలా లెక్కించగలిగారు అనేది నేటికీ సైన్స్‌కి ఒక పెద్ద మిస్టరీ. కేవలం అంతరిక్షమే కాదు, మన జ్యోతిష్య శాస్త్రంలో కూడా ఈ 108కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. మనకు మొత్తం 12 రాశులు, 27 నక్షత్రాలు ఉన్నాయి. ప్రతి నక్షత్రానికి 4 చరణాలు లేదా పాదాలు ఉంటాయి. ఈ 27 నక్షత్రాలను 4 పాదాలతో గుణిస్తే వచ్చే సంఖ్యే 108. అంటే ఈ సృష్టిలోని మొత్తం నక్షత్ర మండలాల శక్తినే మన పెద్దలు 108 సంఖ్యగా మార్చారు. ఇక మానవ శరీరం విషయానికి వస్తే, మన శరీరంలో మొత్తం 108 ముఖ్యమైన శక్తి కేంద్రాలు ఉంటాయి. జపమాల సహాయంతో రోజుకి 108 సార్లు జపం చేయడం వల్ల ఆ కేంద్రాలన్నీ యాక్టివేట్ అయ్యి మన మనస్సుకు, శరీరానికి అపారమైన ప్రశాంతత లభిస్తుంది. చూశారుగా, మన సనాతన సాంప్రదాయంలో ఏ ఒక్క విషయం కూడా ఊరికే చెప్పబడలేదు. ప్రతి ఆచారం వెనుక ఒక అద్భుతమైన విజ్ఞాన శాస్త్రం దాగి ఉంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక మరియు సైన్స్ రహస్యాలను తెలుసుకోవడం కోసం ఇప్పుడే మన కోసలేంద్ర ఆధ్యాత్మిక వాణి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి. జపమాలలో 108 పూసల వెనుక ఉన్న ఈ సైన్స్ గురించి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు.